అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు మెయిన్ పేపర్లో వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అమీర్పేటలో రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. అయితే ఇక్కడ నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, అభిమానులు పాల్గొన్నారు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. అద్భుతంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అయితే కులమత ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నీతి నిజాయితీ ఉక్కు సంకల్పం ఆ మహనీయుడి సొంతం అని కూడా తెలియజేశారు. ఇందిరమ్మ రామారావు స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతుందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి గారు విగ్రహావిష్కరణ కార్యక్రమం జీవితాంతం గుర్తుండిపోయే కార్యక్రమం అని తెలియజేశారు. 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాందే అధికారం అని కూడా తెలియజేశాడు. మైత్రివనంలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా మాట్లాడిండు. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం చేసిండ్రు. అయితే కొంతమంది నాయకులు గిట్టని వాళ్లకు ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే మహనీయుల విగ్రహాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అందుకే విగ్రహావిష్కరణలు చేయడం ద్వారా ఎంతోమంది వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తుకు ముందడుగు వేస్తారని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గొప్ప వాళ్ళను ఎక్కడైనా విగ్రహావిష్కరణ చేయొచ్చు, ఏ రాష్ట్రంలోనైనా చేయొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మన తెలంగాణ గుడక ఎంతో అద్భుతంగా సేవలు అందించిండు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిండు. అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో తప్పు లేదు. అయితే కొంతమంది ప్రశ్నిస్తున్నారు, ఎందుకు చేయాలి, అంతా ఆంధ్రోలేదో చూస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రోల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది. అయితే గాంధీజీ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం, అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం, పూలే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎంతోమంది మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ ఊరు అని అడుగుతున్నామా? ఈరోజు ఏ రాష్ట్రం అని అడుగుతాం, తర్వాత ఏ జిల్లా అని అడుగుతాం, తర్వాత ఏ ఊరు అని, ఏ మండలం అని కూడా అడిగే పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. కాబట్టి కుల ప్రాంతాలకు, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఒక స్ఫూర్తిదాయకంగా విగ్రహావిష్కరణ చేసుకోవచ్చు. వాళ్ళు మనకు స్ఫూర్తి. ఎన్టీ రామారావు గారు మనకు స్ఫూర్తి. కాబట్టి విగ్రహావిష్కరణ చేయడంలో తప్పు లేదు. అది కొందరికి నచ్చదు, నచ్చనప్పుడు ఏం చేస్తాం, కొంతమందికి నచ్చుతుంది, నచ్చని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, వేరే పార్టీకి ఓట్లు వేసుకుంటారు. నచ్చితే రేవంత్ రెడ్డి గారు మంచిగా చేసినంటే అదే ప్రభుత్వానికి మళ్ళీ ఓటు వేసుకుంటారు. ఓట్ల విషయం పక్కన పెట్టండి, ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడకూడదు, నోరు ఉంది కదా అని. గతంలో విగ్రహావిష్కరణ చేసినప్పుడు ఏం ఆలోచించిండ్రు, ఈరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళు ఆ రోజు ఎక్కడ ఉన్నారు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ. ఓకే, మన ఛానల్ ప్రజా చైతన్యాస్తం న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.